నేనేం తింటా నీకెందుకు? నీకెందుకు అసలు ఈ టైంలో ఈ అరుపులేంటి? మిగతా మనుషులు పనుకోవాల్సిన అవసరం లేదా? ఆపరా, ఇక్కడనే ఉన్నావు కదా, చిన్నగా మాట్లాడు. సరే అండి, ఇంత పొద్దున్నే మీరు ఇలా అరుస్తుంటే మిగతా వాళ్ళు ఎలా పనుకుంటారు బామ్మగారు? ఇంకా పడుకొని ఉన్నారా? అసలు పద్ధతి పాడు లేదా? అమ్మని అమ్మ, మీరు ఇలా ఉంటే పిల్లలు ఏం నేర్చుకుంటారు? ఏమిటంటే పెద్ద ముళ్ళ కంపలాగా తగులుకునింది. ఏమో నోట్లో పెట్టాలి, పెద్ద బాంబు తీసుకొచ్చి పోతుంది పీడ. రేపటి నుండి పొద్దున్నే స్పీకర్లో పెడతా సుప్రభాతం. చిన్నయ్య, అనవసరంగా ఈ ముళ్ళ కంపెనీ వెళ్ళకేనే. అమ్మమ్మ అమ్మమ్మ ఆగే, ఆయన మన అపార్ట్మెంట్ ప్రెసిడెంట్, అలా అనకూడదే. ప్రెసిడెంటా? అయితే ఇట్రా, నీతో చాలా పని ఉంది. అసలు ఈ మెట్లేంటి? ఇల్లు కట్టిన అడ్డగాడిదెవడు? గాలి వెలుతురు ఎలా వస్తుంది? అమ్మని బామ్మ అయిపోయి. సారీ అంకుల్. నువ్వు మీ అమ్మమ్మ గడ్డే 100 రెట్లు మేలు. చిన్నగా అయినా అరిచి పక్క వాళ్ళని మాట్లాడే ఛాన్స్ ఇస్తావు. మా అమ్మ కూడా నన్ను ఇంతగానం తిట్టలేదు తెలుసా? ఈ అమ్మ నీ బామ్మ పాడు నువ్వు. ఏ అబ్బా, ఈ అపార్ట్మెంట్ వద్దు ఏమొద్దు పో. అమ్మ జీవితం.